తాజా 30 నంద్యాలలో అధికార పార్టీ అయిన టీడీపీ సులభంగా గెలవాలి. కానీ ఆ నియోజకవర్గంలో పార్టీలో కీలక నేతగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి గోడ దూకి వైసీపీ టికెట్ సాధించారు. దీంతో నంద్యాలలో భూమా కుటుంబానికి చుక్కలు కనబడుతున్నాయని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మరో నియోజకవర్గంలో రాకుండా ఉండేందుకు చంద్రబాబు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ 2 వర్గాలుగా చెల్లింది. ఇక్కడ టీడీపీని స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రామసుబ్బారెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయనకు దశాబ్దాల తరబడి ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రిని చేశారు. రామసుబ్బారెడ్డికి ఎన్నో రకాలుగా నచ్చజెప్పి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. కానీ జమ్మలమడుగులో పరిస్థితి ఉప్పు నిప్పులా ఉంది. ఆదినారాయణ రెడ్డి పైకి చెప్పేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో చేస్తోంది మరొకటి అని మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డి అంటున్నారు. 35 ఏళ్లుగా ఎప్పుడూ కూడా మహానాడుకు డుమ్మా కొట్టని రామసుబ్బారెడ్డి ఫస్ట్ టైం విశాఖ మహానాడుకు వెళ్ళలేదు. దీంతో ఆయన టీడీపీని వదిలి వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చంద్రబాబు అలర్ట్ అయ్యారు. నంద్యాల లాంటి పరిస్థితి జమ్మలమడుగులో రాకుండా చూడాలని బాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు రామసుబ్బారెడ్డిని పిలిపించి మాట్లాడుతున్నారు. రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది అనేది సమాధానం లేని ప్రశ్న. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.